ఐరకురలు మనమైతే ఇప్పుడు రామేశ్వరంలో ఆంజనేయస్వామి వారధి కట్టిన స్థలం దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ ప్లేస్నే ధనుష్కోటి అని కూడా అంటారు. రామేశ్వరంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ధనుష్కోటి దగ్గరికి అయితే వెళ్ళంటారు కుర్రలు. ఇక్కడైతే మరి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే కోతిని చూడండి కుర్రలు రామసేతు దగ్గర. అలాగే ఈ రామసేతు నైట్ టైం కన్నా వెళ్తే ఇక్కడికి శ్రీలంకలో ఉన్న లైటింగ్ అయితే మన ఇండియాలో ఇక్కడ నుండి అయితే చూడొచ్చు అంటారు కుర్రోళ్ళు. మరి మేమైతే డే టైంలో వెళ్ళడం వల్ల మాకైతే చూడడానికి అయితే అవ్వలేదు. అలాగే రామేశ్వరం నుంచి రామసేతుకి వెళ్ళే మధ్యలో చాలా ప్రదేశాలు అయితే ఉంటాయి. ప్రతిదీ కూడా ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి కుర్రోళ్ళు, మర్చిపోకండి. అలాగే ఇక్కడైతే ఒక విచిత్రం కూడా ఉంటుంది. సముద్రం ఒకవైపు అలలతో భారీగా వస్తుంది, మరోవైపు అయితే మరి అలా అనేదే ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి కుర్రలు, సగానికే ఇక్కడ నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం అంతా. అటు సైడ్ మాత్రం అలలతో గంభీరంగా ఉంటుంది. మీరైతే ఇదైతే నోటీస్ చేయండి. అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా మీరు రామేశ్వరం వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో కొట్టండి కుర్రోళ్ళు, మన ఛానల్ లైక్ చేయండి కుర్రోళ్ళు, షేర్ చేయండి, మర్చిపోకండి. కొత్త సబ్స్క్రైబర్లు తీసిరంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి.